మా గ్రామంలో ఘనంగా పూజలు జరుపుకున్న అమ్మవారికి అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాగ్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇన్ని రోజులు మా గ్రామంలో ఘనంగా పూజలు జరుపుకున్న అమ్మవారికి అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, అలాగే అమ్మవారు వెళ్ళేటప్పుడు మా ఊరు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అన్ని ఈ వీడియోలో ఫుల్ కవర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఈరోజు మా గ్రామంలో ఉన్న అమ్మవారికి చివరి రోజు పూజ అయితే జరుగుతుంది. ఈ పూజ అయిపోయాక అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి అయితే సిద్ధమైతే చేస్తారు. కాబట్టి దర్శనం అయితే చేసుకుందాం రండి. కలిమలహారిణి దేవి భవానీ, శోక విలాసిని దుర్గా భవానీ, దుర్గా భవానీ, దేవి సనాతని దుర్గా భవానీ, శివాంశంకరి దేవి భవానీ, కళ్యాణశీల దేవి భవానీ. అమ్మవారి దర్శనం అయితే విజయవంతంగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలు అయితే ఉంటాయి. నిమజ్జన కార్యక్రమాల కన్నా ముందే మా ఊరు వాళ్ళంతా కలిసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మాకి అయితే తీసుకొస్తారు. జమ్మాకి ఊళ్ళోకి వచ్చాకే అమ్మవారి నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం రండి. మా ఊర్లో అయితే జమ్మి చెట్టు అయితే లేదు, మా ఊరికి చాలా దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఒక కొమ్మ అయితే తీసుకొచ్చి మా ఊరికి సమీపంలో అయితే పాతారు. కావాల్సిన వాళ్ళు ఆ జమ్మి చెట్టుకు పూజ చేసి కావాల్సినంత జమ్మి తీసుకొని ఊళ్ళోకి అయితే వస్తారు. మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. అలాగే కావాల్సినంత జమ్మి అయితే తీసుకొని ఊళ్ళోకి అయితే వస్తాం రండి.
కనిపిస్తుందా?
దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన గ్రామంలో 11 రోజులు పూజలు జరిగాయి కాబట్టి ప్రతిరోజు ఒక అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగా 11 రోజులు పూజలు జరిగాయి. 11వ రోజు పూజ 11 పూజ రాజరాజేశ్వరి పూజ కార్యక్రమం జరిగింది. తర్వాత జమ్మి యొక్క పూజా కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు శ్రీ అమ్మవారి చీరలు వేలంపాటలు ఉంటాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా శ్రీ అమ్మవారి దగ్గరికి చేసి అమ్మవారి యొక్క చీరలు వేల పాటలు కూడా అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తున్నాము. పాట అయిన తర్వాత కూడా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలతో అమ్మవారి ఊరేగింపులో కూడా పాల్గొనాలని తెలియజేస్తున్నాము. మరి కొద్ది సమయంలో చీరల వేలం పాట ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారి యొక్క చీరలు వేల పాటలు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క తీర్థానికి కూడా స్వీకరించాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై దుర్గా మాతాకి జై. బంగారు చీర అమ్మవారి చీరల వేలంపాట నడుస్తుంది. గ్రామ ప్రజలు పాల్గొనాలని మనం చేస్తున్నాము. స్వర్ణ కవచాలతో బంగారు చీర ఆసక్తి గల వారు వేలంపాట ఆడాలని మనం చేస్తున్నాము. 1000 రూపాయలు. అమ్మవారి పాట బాల త్రిపురాదేవి సుందరి చీర అమ్మవారి పాట 1116 రూపాయలు. అన్నపూర్ణాదేవికి రామచంద్రయ్య 15 రూపాయలు సవాల్ పడిండ్రు. దయచేసి మహిళలు పాల్గొని చీరలు సొంతం చేసుకుని ప్రయోగం విజయవంతం చేస్తారని మనం చేస్తున్నాము. ఏర్పుల రామచంద్రయ్య 1500 రూపాయలు. అమ్మవారి 5 చీర ఏర్పుల రామచంద్రయ్య 1500 రూపాయలు. రామ్ ప్రకాష్ 1600 రూపాయలు. శ్రీ దుర్గాదేవి 9వ చీర రొయ్యల సీన్ గారి పాట 2100. గాజు అంజమ్మ సాయి గౌడ్ 1300. సాయి గౌడ్ 1300 రూపాయలు. 116 రూపాయలు అమ్మవారి పాట. దుర్గాదేవికి 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 దుర్గాదేవి అమ్మవారి చీర అమ్మవారి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి 10వ చీర వేలంపాట అమ్మవారి పాట 1116 రూపాయలు. 1116 రూపాయలు. 1116 అమ్మవారి పాట. జనాలు అమ్మవారి చీర జనాలు వెళ్ళిపోతున్నారు. మొత్తానికి చీరల వేలంపాట అయితే ముగిసింది. ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి అమ్మవారి ఊరేగింపుకి ఎంతమంది వచ్చారో. మా ఊరు మొత్తం కదిలి వచ్చినట్లుంది. ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. ఈ అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుందని తెలియగానే అందరూ కదిలి వస్తారు. ఎందుకంటే చివరి రోజు కాబట్టి ఈరోజు వచ్చి అమ్మవారి పూజలు అందుకొని అలాగే ఈ ఊరేగింపులో అందరూ పాల్గొంటారు. లాస్ట్ వరకు ఊరు చివరి వరకు వచ్చి అమ్మవారిని సాగనంపుతారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో ఆటపాటలతో కోలాట బొడ్డమ్మలతో అమ్మవారిని ఘనంగా అయితే ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు అనేది మా ఊరు పొలిమేర వరకు ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు ఆగి అమ్మవారి నిమజ్జనానికి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూసుకోవచ్చు అమ్మవారి ఊరేగింపు సమయంలో మా ఊరు వాళ్ళు ఎంతమంది వచ్చి పాల్గొన్నారో. ఒకసారి చూడండి బతుకమ్మలు చేసుకొచ్చి కూడా ఆడుతున్నారు.
ఈ విధంగా అయితే ఇన్ని రోజులు పూజలు జరుపుకున్న మా ఊరి అమ్మవారు అయితే ఈరోజు నిమజ్జనానికి అయితే వెళ్తుంది. మా గ్రామంలో అయితే అమ్మవారు పెట్టిన స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ వరకు పండుగ వాతావరణం అయితే ఉంటుండే. ఈరోజైతే అమ్మవారు నిమజ్జనానికి అయితే వెళ్తుండ్రు. ఇంకా యథావిధిగా నార్మల్ డేస్గానే ఉంటాయి. మళ్ళీ ఇలాంటి పండుగ వాతావరణం కావాలంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగాల్సిందే. ఓకే అండి, ఈ విధంగా అయితే మా ఊరి అమ్మవారి ఊరేగింపు అయితే జరిగింది. వన్స్ అగైన్ విజయదశమి దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మొత్తానికైతే అమ్మవారి ఊరేగింపు అయితే ముగిసింది. అమ్మవారు అయితే నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మవారు అయితే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆట పాటలతో, కోలాట బొడ్డమ్మలతో ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుపుతారు మా ఊరి వాళ్ళు. ఓకే అండి, ఈ విధంగా అయితే మా గ్రామంలోని అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం అయితే జరిపాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ గ్రామంలో అమ్మవారిని ఎలా నిమజ్జనం చేశారో నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.